Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. In today's class, I am going to teach you 25 important sentences which are useful in our daily communication. ఈ రోజు క్లాస్లో నేను మీకు 25 సెంటెన్సెస్ని నేర్పిస్తానండి. ఇవి మన డైలీ కమ్యూనికేషన్లో బాగా ఉపయోగపడేవి. ఈ క్లాస్ స్పెషల్లీ బిగినర్స్ కోసమేనండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. ఓకేనండి, నేను ఇప్పుడు మీకు నేర్పించబోయేటటువంటి వాక్యాల్లో కేవలం 2 పదాలే ఉంటాయి. ఇవి మన డైలీ కమ్యూనికేషన్లో ఉపయోగపడేవి. ఓకే, లెట్స్ బిగిన్ ద సెషన్ నౌ. ద ఫస్ట్ వన్ ఈస్ కమ్ హియర్. ఇందులో 2 పదాలు ఉన్నాయండి. కమ్ హియర్ అంటే ఇక్కడ రండి అని చెప్పడం. గో దేర్ అని అంటే అక్కడికి వెళ్ళమని చెప్పడం. మూడవది సిట్ హియర్, ఇక్కడ కూర్చోమని చెప్పడం. స్టాండ్ దేర్, అక్కడ నిలబడమని చెప్పడం. వెయిట్ ఎ మినిట్, కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పడం. నిమిషం వెయిట్ చేయమని చెప్తాం కదా, వెయిట్ ఎ మినిట్. ఓకే, ద నెక్స్ట్ వన్ డ్రింక్ వాటర్ అంటే వాటర్ తాగమని అర్థం. కాల్ మీ, కాల్ చేయమని చెప్పడం. హెల్ప్ మీ, నాకు సహాయం చేయమని చెప్పడం. ఇన్ఫార్మ్ మీ, నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం. సమాచారం ఇవ్వమని చెప్తాం కదా, సో ఇన్ఫార్మ్ మీ అని చెప్పొచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఫర్గివ్ మీ. ఫర్గివ్ అంటే ఏంటిది? క్షమించమని చెప్పడం. నన్ను క్షమించండి అని చెప్పడాన్ని ఫర్గివ్ మీ అనొచ్చు. దీనికి ఇంకో రకంగా మనం ఎక్స్క్యూజ్ మీ కూడా అంటాం. ఎక్స్క్యూజ్ మీ అంటే కూడా నన్ను క్షమించండి అని చెప్పడం. ఓకే, ద నెక్స్ట్ వన్ రైట్ నీట్లీ. నీట్గా రాయమని చెప్పడాన్ని రైట్ నీట్లీ అని చెప్తాం. నెక్స్ట్ రీడ్ కేర్ఫుల్లీ, కొద్ది జాగ్రత్తగా చదవమని చెప్తాం కదా, రీడ్ కేర్ఫుల్లీ. లిసన్ కేర్ఫుల్లీ, చూడండి దీన్ని లిజన్ అనొద్దు, ఇట్ ఈస్ లిసన్. సా అని పలకాలి కానీ జా అని పలకొద్దు. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినమని చెప్పడం. స్పీక్ కాన్ఫిడెంట్లీ, కాన్ఫిడెంట్గా మాట్లాడమని చెప్పడం. స్పీక్ ఆనెస్ట్లీ, నిజాయితీగా మాట్లాడమని చెప్పడం. చూడండి దీన్ని ఆనెస్ట్లీ అని పలికాను, ఇది హానెస్ట్లీ కాదండి, ఆనెస్ట్లీ అని పలకాలి, హెచ్ పలకదండి ఇక్కడ. స్పీక్ ఆనెస్ట్లీ, ఆనెస్ట్గా మాట్లాడమని చెప్పడం. ఓకే, ద నెక్స్ట్ వన్ కమ్ ఎర్లీ, త్వరగా రమ్మని చెప్పడాన్ని కమ్ ఎర్లీ అని చెప్పాలి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండమని చెప్పడాన్ని బీ కేర్ఫుల్ అనాలి. బై క్లోత్స్, క్లోత్స్ అంటే తెలుసు కదా బట్టలు. చూడండి దీన్ని క్లాత్స్ అని పలకకూడదు, క్లోత్స్ అని పలకాలి. బై అంటే కొనడం, బట్టలు కొనుక్కోమని చెప్పడాన్ని బై క్లోత్స్ అనాలి. ఆ తర్వాత ప్లే వెల్, బాగా ఆడమని చెప్పడాన్ని ప్లే వెల్ అని చెప్పాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ స్లీప్ ఎర్లీ. స్లీప్ ఎర్లీ అంటే త్వరగా నిద్రపోమని చెప్పడం. ఇది ఒక గుడ్ హ్యాబిట్ అండి, త్వరగా నిద్రపోవాలి, త్వరగా లేవాలి. స్లీప్ ఎర్లీ. ఓకే, ద నెక్స్ట్ వన్ డ్రైవ్ సేఫ్లీ, సేఫ్గా డ్రైవ్ చేయమని చెప్పడం. వేర్ హెల్మెట్, హెల్మెట్ని తొడగమని చెప్పడం. WEAR వేర్ హెల్మెట్, హెల్మెట్ని తొడగమని చెప్పడం. లివ్ హ్యాపీలీ, హ్యాపీగా బతకమని చెప్పడం. ఓకే, ద లాస్ట్ వన్ విజిట్ అగైన్, మళ్ళీ ఒకసారి విజిట్ చేయమని చెప్పడం, మళ్ళీ ఒకసారి తిరిగి దర్శించమని చెప్పడాన్ని విజిట్ అగైన్ అనాలండి. Okay, that's it for today guys. I hope you have enjoyed the class. If you have liked it, like it, share it and subscribe my YouTube channel, John's English Academy. For topic wise elaborated English grammar classes, download my app, John's English Academy from the Play Store now. Thank you very much. Have a nice day. See you all of you.